ఇప్పుడు మనము 26వ శతక పద్యము చదువుకుందాం. వనము వైకుంఠపురమని మనము నెంచి జనము వనమునకు ప్రదక్షిణములు చేయు 84 క్రోసుల ఏకదీక్ష పిలిచి వరమిమ్ము నైమిస వెంకటేశ. ఈ నైమిస వనాన్ని వైకుంఠపురమని భావించి ఈ వనానికి ప్రదక్షిణలు చేస్తారు. 84 క్రోసుల ఏకదీక్షగా నడిచే వారిని పిలిచి వరమీయవయ్యా ఓ నైమిస వెంకటేశ అని మనము మనస్ఫూర్తిగా నమస్కారము చేసుకుందాం. 27వ శతక పద్యం. నారదాశ్రమ స్వామి దానంబు నొసగనేల కోవెల కట్టించె నేర్పరుడై పేద వెంకటాచార్యుడు ప్రేమతోడ వేదనలు దాటి నైమిస వెంకటేశ. ఈ నైమిసారణ్యంలో నిరుపేద వైష్ణవ భక్తుడు శ్రీమాన్ వెంకటాచార్యుల వారు గుడి కట్టించాలని ఎంతో కష్టపడ్డారు. ఆయన చిత్తశుద్ధికి నిర్మల భక్తికి సంతోషించి ఇక్కడ నారదాశ్రమ స్వామి 2 ఎకరాల భూమిని దానం చేశారు. ఆ భూమిలోనే ఎన్నో కష్టాలకు ఓర్చి శ్రీమాన్ వెంకటాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. చూసారా, భగవంతుడి యొక్క అనుగ్రహంతో వారు ఆ గుడి కట్టించారు అంటే ఆ భగవంతుడు ఆయన మనసులో జొరబడి గుడి కట్టడానికి ఎంత సహకరించారో భగవంతుడి యొక్క అనుగ్రహము ఇక్కడే అర్థమవుతుంది. 28వ శతక పద్యం. ఇచ్చట గుడి కట్టునప్పుడు తోడెవరు లేక ధరను త్రవ్వుచుదనమందు దాచినారు శ్రీని కాపాడే భూదేవి రేయి బగులు విభుని వెలిగింప నైమిస వెంకటేశ. మరి ఇది అడవి ప్రాంతం కదా, ఈ అడవిలో గుడి కట్టించేటప్పుడంట తోడెవ్వరూ లేక ధనాన్ని గొయ్యి తీసి అందులో దాచి ఆ గొయ్యి పూడ్చి కావలసినవి మళ్ళీ తీసుకునేవారట. శ్రీమాన్ వెంకటాచార్యులు వారు తమ నాదుడి గుడి కట్టడం కోసము మన తల్లి శ్రీదేవి తల్లిని కాపాడటం కోసము మన భూదేవి తల్లి ఎప్పుడు కాపాడుతూ ఉంది. చూసారా, వారి గుడి కట్టడం కోసము నా తండ్రి యొక్క గుడి కట్టాలి అని చెప్పి ఆ భక్తుడు ఎంతో కష్టాలకు ఓర్చి కడుతుంటే నా తల్లులైన శ్రీదేవి తల్లి భూదేవి తల్లి అతనికి ఎంతో చక్కగా సహకారము అందించారు. ఇక్కడే తెలుస్తుంది ఆ ప్రదేశం యొక్క పవిత్రత. 29వ శతక పద్యం. అందగత్తెల నడుములై ఆవచేలు చురుకు చూపుల యువకులే చెరకుచేలు ఎదను కదుపును సరిగమ పదనిసలగా వీరి సరసము నైమిస వెంకటేశ. ఇక్కడ ఆవచేలు సన్నటి తీగ నడుము లాగా అందగత్తెల వలె గాలికి ఊగుతూ ఉంటాయి. ఎదురుగా చురుకు చూపుల యువకుల్లాగా చెరుకుచేలు ఊగుతూ ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి సరసలాడుతున్నట్టుగా తుళ్ళి పడుతున్నట్టుగా చూచేవారికి ముచ్చట గొలుపుతుంది. పొలంలోకి వెళ్ళి అక్కడ చేలును చూస్తేనంట ఆ చెరుకు చేలు ఆ ఆకులు ఊగటాన్ని చూస్తుంటే ఒక ఆకుకి ఇంకొక ఆకుకి ఆ గాలి వల్ల ముద్దులాడుకుంటున్నట్టుగా స్వామినామం తలుచుకుంటున్నట్టుగా ఆ ప్రదేశం అంతా పవిత్రంగా ఉన్నట్టు మన కళ్ళకి కనపడుతుందంట. అబ్బాబ్బా, ఎంత పవిత్రమైన ప్రదేశము ఈ నైమిసారణ్యము. ఈ ప్రదేశము గురించి చెప్పుకుంటుంటేనే మనకి కళ్ళ ముందు కనపడుతుంది. ఓం నమో నైమిస వెంకటేశాయ నమః.